ఇవి ఇది అర్థమవుతుందా? 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 ఏమర్థమైంది చెప్పు. ఓకే. సో ఇప్పుడు మామూలుగా మనకు ఆల్ఫాబెట్స్ ఏ నుంచి స్టార్ట్ అవుతాయి కదా, ఏ నుంచి జెడ్ వరకు కదా ఆల్ఫాబెట్స్. సో కీబోర్డ్లో సి నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకేనా? సి నుంచి స్టార్ట్ అయ్యి జెడ్ దాకా ఎండ్ అవ్వదు, సి నుంచి మళ్ళీ సీకే ఎండ్ అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు మామూలుగా ఇవి 2, ఇది 3, ఇది 2, ఇది 3, ఇది 2, ఇది 3, ఓకేనా? 2 నుంచి స్టార్ట్ అవ్వాలి నార్మల్గా నేను చెప్పిన లాజిక్ ప్రకారం, ఓకేనా? సి ఎక్కడ ఉంటుంది అంటే 2కి కింద ఉంటుంది సి. ఇది సి. అర్థమైందా? సి ఏంటో అర్థమైందా? ఏది సి చెప్పు. ఇది సి కదా, ఇది ఏ, ఇది సి, మళ్ళీ ఇది సి. 2 నుంచి స్టార్ట్ అవుతుందా, 3 నుంచి స్టార్ట్ అవుతుందా? 2 నుంచి స్టార్ట్ అయినప్పుడు ఇది సి కదా, మళ్ళీ ఇది ఎందుకు ఎత్తి సి? ఇది 3 దగ్గర కదా. అర్థమైందా? అర్థమైందా? సి ఏమైంది, సి ఎక్కడ అంటే మీకు లాజిక్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇది సియా ఇది సియా అంటే సేమ్ నోట్స్ లాగా కనపడతాయి కదా, సో కన్ఫ్యూజ్ అవుతుంది. సో కీబోర్డ్ అనేది 2 నోట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మామూలుగా. సి అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అర్థమైందా? అర్థమైందా మీకు? సో ఇది సి. సి తర్వాత ఏమొస్తుంది? డియా. డి తర్వాత ఈ తర్వాత దాని తర్వాత నీకు తెలిసి చెప్పదు, నీకు ఏం మామూలుగా తెచ్చనే చెప్పు నువ్వు, ఓకేనా? సో ఇదేంటి? అర్థమైందా? ఇది ఇది అదే కన్ఫ్యూజ్ అవ్వద్దనే. ఇప్పుడు మామూలుగా సి అని కన్ఫ్యూజ్ అయిపోతుంది మొత్తం. సో ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇది 2, 3, 2, 3. 2కున్న పేరు దగ్గర సి స్టార్ట్ అవుతుంది, ఓకేనా? అర్థమైందా? అర్థమైందా నీకు? సి ఎక్కడ స్టార్ట్ అవుతుంది చెప్పు. ఇది ఇది సియా కాదా? ఇది 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 ఓకే. అర్థమైందా? సి అనేది 2 నోట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా సి నేను నోట్స్ రాసిచ్చినప్పుడు సి అంటే మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు అనుకోండి, మొత్తం పోద్ది, మొత్తం మీకు అర్థం కాదు ఫస్ట్, ఓకేనా? సో ముందు నోట్స్ తెలుసుకోవాలి. నోట్స్ తెలుసుకున్న తర్వాత అసలు ఏమేమి ఉంటాయో ఏమేమి నేర్చుకుంటామో చెప్తాను, ఓకేనా? ఇది సి, ఇది 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 సి అవునా కాదా చెప్పండి, అంతే ఎక్కువ కాదా, ఓకేనా? అర్థమైందా నీకు? సో ఇప్పుడు సి స్టార్ట్ అయింది. సి తర్వాత డి తర్వాత ఈ తర్వాత ఎఫ్ తర్వాత జీ వరకు ఆగండి. ఇప్పుడు ఇదేంటి? హెచ్. ఇది సి కదా. ఇప్పుడు ఇది హెచ్ అవుతుంది, ఇది సి ఎందుకు అవుతుంది? అర్థమైందా మీకు? ఇది హెచ్ అవుతుంది. ఇప్పుడు ఇది సి అంటున్నారు, ఇది సి అంటున్నారు. సి తర్వాత డి అంటున్నారు, డి తర్వాత ఈ అంటున్నారు, ఈ తర్వాత ఎఫ్ అంటున్నారు, ఎఫ్ తర్వాత జీ అంటున్నారు. జీ తర్వాత ఇక్కడ సి వచ్చిందంటే దీని ముందు ఏమి ఉండాలి? ఏబి బి ఉండాలి కదా, బి అని చెప్పి. అర్థమైందా? అర్థమైందా? మీకు తెలుసు కూర్చో. ఇది బి, బి ముందు. సో ఇప్పుడు జీ తర్వాత హెచ్ వస్తుందా, ఏ వస్తుందా? అర్థమైందా నీకు? నిజంగా అర్థమైందా? ఇదేంటి? ఏ, ఇది సి, ఇది ఏ, ఇది సి. నీకు అర్థం కాదా? నీకు అర్థమైందమ్మా? ఏమర్థమైంది చెప్పండి. అంటే ఇది తెలిస్తేనే ఆ నోట్స్ తెలియకపోతే మనకి కష్టం అవుతుంది. మనకి యాక్చువల్లీ 2 నుంచి 5 వరకు 5% తీసుకుంటాం మనం. అంటే 2 అంటే ఇది జస్ట్ మీకు గుర్తు పెట్టుకోవడం చెప్తున్నా, మీరు గుర్తు పెట్టుకోండి. 2 కింద సి వస్తుందా, సి డి ఈ మళ్ళీ ఎఫ్ జి హెచ్ తర్వాత ఐ. కాదమ్మా, ఇప్పుడు ఇది సి, ఇది సి, ఓకేనా? ఇది సి, ఇది సి అయినప్పుడు ఈ హెచ్ఐ అయినప్పుడు ఈ సి ఎందుకు అవుతుంది? అంటే ఇది సి నుంచి స్టార్ట్ అయ్యి మన సి. నేను ఏం చెప్పా, ఏ నుంచి జెడ్ వరకు అవ్వదు. కీబోర్డ్ లో సి నుంచి సి వరకు సి నుంచి స్టార్ట్ అవుతుంది, సి నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ సికి ఎండ్ అవుతుంది, సికి ఎండ్ అవుతుంది. ఓకే, నాకు ఈ మధ్యలో నోట్స్ కావాలి. ఇది సి, ఇది డి, ఇది ఈ, ఎఫ్, జి, హెచ్ కదా. సరే ఇది హెచ్ అనుకుందాం కాసేపు. ఇది ఐ, ఇది జే అవ్వాలి కదా, సి ఎందుకు అవుతుంది మళ్ళీ?
అర్థమైందా? సో అంటే మీకు మామూలుగా అందరూ సి రాసిస్తారు. అంటే నేను మీకు ఆ లాజిక్ గుర్తుపెట్టుకోవడానికి పేరుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఈ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఓకేనా? ఇవేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ వైట్ కంప్లీట్ చేద్దాం ఈ రోజుకి, ఓకేనా? ఇది సి, దీని మధ్యలో డి ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఈ తర్వాత ఎఫ్ ఉంది, ఓకేనా? ఎఫ్ పైన ఇది ఉంది, దాని తర్వాత జీ ఉంది, దాని తర్వాత ఏ ఉంది, సి ఉంది. ఇది పైన ఈ బ్లాక్ నోట్స్ అనుకోండి. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుంది? అర్థం కాలేదా? అర్థమైందా? మీకు అర్థమైందా? మీకు అర్థమైంది కదా? ఏమో నాకు అర్థం కావట్లేదు, ఎవరెవరికి అర్థమవుతుంది, ఎవరెవరికి అర్థం కావట్లేదు, ఓకేనా? ఇప్పుడు ఈ 2 దగ్గర సి, ఇది సి కదా, ఇది డి, దాని తర్వాత ఎఫ్ తర్వాత జీ తర్వాత ఏ. ఇది నేను సి రాశాను, కరెక్టా రాంగా? బి, దాని తర్వాత సి. ఇక్కడ ఈ ఏ ఎందుకు అయిందంటే ఇక్కడ సి ఉన్నప్పుడు దాని ముందు 2 బి ఏ ఉండాలి కదా, అర్థమైందా? ఇది బి అవుతుంది, సి కాదు, బి తర్వాత సి, అంటే సి నుంచి సికి ఎండ్ అవుతుంది, ఓకేనా? సో ఇప్పుడు ఇది సి, ఓకేనా? ఇది సి, మళ్ళీ ఇది సి, ఇది సి, మళ్ళీ ఇది సి, ఇది సి. సో ఒక సి నుంచి ఇంకో సి వరకు దీన్ని 1 ఆక్టేవ్ అంటారు, ఓకేనా? సి టు సి ఒక ఆక్టేవ్ అంటారు. ఇక్కడ నుంచి సి టు సి ఇది ఒక ఆక్టేవ్, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఆక్టేవ్, ఇదొకటి, మొత్తం ఎన్ని ఉన్నాయి దీనిలో? 32 ఉన్నాయి. మీకు ఎన్ని ఉన్నాయి? 32. సి టు సి ఒక ఆక్టేవ్ కదా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఆక్టేవ్, అంటే ఇదంతా ఒక ఆక్టేవ్, ఇదంతా ఒక ఆక్టేవ్, ఇదంతా ఒక ఆక్టేవ్, ఇదంతా ఒక ఆక్టేవ్. 5 ఆక్టేవ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 61 కీస్ కాబట్టి దీనిలో 5 ఆక్టేవ్స్ ఉన్నాయి, అర్థమైందా? సో అట్లా రిమైనింగ్ 88 కీస్ ఉన్నప్పుడు ఇవన్నీ మీరు సెట్ చేసుకోవాలి ఇంకా ఈ లాజిక్ తోటి, ఓకేనా? అర్థమైందా? ఇది ఏమవుతుంది చెప్పు? ఇది 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 నువ్వు నీకు అర్థమైందా? మీకు అర్థమైంది అక్క? సో ఇది సి కాబట్టి ఇది హెచ్ ఐ అవ్వదు, ఇది ఏబి అవుతుంది, ఓకేనా? అంటే ఇప్పుడు సడన్గా ఏ అంటే మీరు ఏ ఏంటో కొట్టేసేయాలి ఇట్లా అంతే, ఓకేనా? అర్థమైందా? డౌట్స్ ఉన్నాయి కదా? మీకు అర్థమైందా? ఏ ఏంటో చూపి దీన్ని, ఓకేనా? సో నేను మీకు అర్థమయ్యేటట్టు ఒక లాజిక్ చెప్తాను, ఓకేనా? ఆ లాజిక్ అర్థం చేసుకోండి. ఇది సి, ఓకేనా? ఇది సి, ఓకేనా? ఇది సికి పైన ఉందా కింద ఉందా? సి కింద ఉందా పైన ఉందా? ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇది సెకండ్ ఫ్లోర్, ఓకేనా? ఫస్ట్ ఓనర్ ఎవరో సెకండ్ ఓనర్ కూడా వాళ్ళే కదా, అంతే కదా? ఫస్ట్ ఫ్లోర్ ఓనర్ ఎవరు ఉన్నాడో వాడు కూడా సెకండ్ ఫ్లోర్ ఓనర్, పేరు కూడా ఒకటే ఉంటుంది, వాడు ఏదైనా యాడ్ చేసుకుంటాడు. దీన్ని ఓనర్ ఫస్ట్ ఫ్లోర్, ఓనర్ సెకండ్ ఫ్లోర్ అంటాడు, ఓకేనా? డిస్టర్బెన్స్ ఓకేనా? ఇది సి, ఓకేనా? ఇది సి కదా, అంటే ఫస్ట్ ఈ నోట్ గురించి మాట్లాడాలి, ఓకేనా? ఇది సికి పైన ఉందా కింద ఉందా? పైన ఉంది. సో దీని పేరేం పేరు? ఇది సి, ఓకేనా? ఇది సికి పైన ఉంది, ఓకేనా? పైన ఉన్న వాళ్ళు కొంచెం షార్ప్ ఉంటారు అంటారు కదా, సో ఇది సి కాబట్టి సి షార్ప్ అవుతుంది. షార్ప్ అంటే ఫోన్లో హ్యాష్ ఉంటుంది కదా, దీంతో డినోట్ చేస్తారనమాట. అర్థం? దీని పేరు చెప్పండి తర్వాత ఇవన్నీ అవసరం లేదు, ఓకేనా? ఇదేంటి? సికి పైన ఉంది, షార్ప్. ఇది 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 డి కదా, డీకి కింద ఉందా పైన ఉందా ఈ నోటు? పైన అంటే దీని పైన, కింద అంటే దీని కింద, వెనకాల కింద ఉంది, ఓకేనా? ఇది సి, దీని పేరేం పేరు? సి సాక్స్ కాదు, షార్ప్, ఓకేనా? సి షార్ప్, SHARP, ఓకేనా? ఇది డి. సరే దాని గురించి వదిలేండి కాసేపు. డీకి పైన ఏది ఉంది? డీకి పైన ఉన్న నోట్ ఏంటి చూపించండి. ఇది ఇది డీకి పైన ఉంది, ఓకేనా? డీకి పైన ఉంటే దాన్ని ఏమంటారు? డి షార్ప్ అంటారు, ఓకేనా? ఇది ఈ నోట్ పేరు ఏం పేరు? కొంచెం ముందుకు వచ్చి చూడండి, ఇంట్రెస్టింగ్ కనపడుతుంది నాకు, ఇంట్రెస్టింగ్ ఉండదు కొంచెం. ఇది ఎఫ్, ఓకేనా? ఎఫ్కి పైన ఉందా కింద ఉందా? సో దీన్ని ఏమంటారు అంటే ఈ 2 సిబ్లింగ్స్,
ఓకేనా. ఇది ఎఫ్ అయితే ఇది ఎఫ్ షార్ప్ అవుతుంది అంతే. ఇది జీ పైన ఉంటే ఇది ఏ పైన ఉంటే అర్థమైందా. పైన ఏ నోట్ పైన ఉంటే ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇది సెకండ్ ఫ్లోర్. ఓనర్ ఒకటే, కాకపోతే ఫ్లోర్ పేరు మారుతుంది అంతే. ఓనర్ ఫస్ట్ ఉంటుంది, సి ఉంటుంది, సి షార్ప్ ఉంటుంది. ఓకేనా, అర్థమైందా. సి షార్ప్, సి షార్ప్, సి షార్ప్. ఓకేనా, ఇది సి కాదు, సి షార్ప్. ఓకేనా. సో దీనికి నేను దీని పైన ఉన్నా కదా, దీని కింద కూడా ఉన్నా కదా, ఇంకో పేరు పెట్టండి అనేది ఇది అడుగుతుంది. అప్పుడు ఇది సికి షార్ప్ కదా, డీకి కింద ఉంది కాబట్టి డీ ఫ్లాట్ అవుతుంది. నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి నోట్స్ చాలా మందికి అర్థం కావు, అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట ఫస్ట్. ఓకేనా, కొంచెం ముందుకు రండి. సో ఇవి కొంచెం విను నువ్వు కూడా. సో ఇది సి కదా, ఇది సి. ఓకేనా, ఈ బ్లాక్ నోట్ ఏమో సి షార్ప్. ఓకేనా, ఇవన్నీ అర్థమవుతున్నాయి కదా. ఈ 2 నోట్స్ 3 నోట్స్ సిడి ఈఎఫ్ జిఏ బీసీ. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ది సిడి తీసుకుంటే సికి పైన ఉందా, డికి పైన ఉందా? అది కాబట్టి దీన్ని సి షార్ప్ అంటారు. ఓకేనా, డికి కింద ఉందా పైన ఉందా? ఇది ఇది సి షార్ప్, ఇది మధ్యలో నోట్, ఇది ఈ నోట్ ఇది. ఓకేనా, ఇది సి, ఇది డి. సికి పైన ఉంది, డికి కింద ఉంది. సో దీనికి ఇంకో పేరు ఏం పేరు అంటే డి ఫ్లాట్. అంటే 6 లాగా ఉంటుంది, అంటే 6 కాదు, అది వంకరగా బి, స్మాల్ బి వంకరగా ఉంటుంది. ఓకేనా, జస్ట్ గుర్తుపెట్టుకోండి ఫ్లాట్ అని. ఇప్పుడు ప్రోగ్రాంలో కామొచ్చి నేను సి డి ఫ్లాట్లో వాడతానంటే ఫ్లాట్ ఏంటని తెలియదు అనుకోవద్దు, సి షార్పే. ఓకేనా, అర్థమైందా. దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయి, ఎన్ని నేమ్స్ ఉన్నాయి? 2 నేమ్స్ ఉన్నాయి. ఒకటేమో సి షార్ప్. ఎందుకు సి షార్ప్ అంటే సికి పైన ఉంది కాబట్టి, డికి కాబట్టి ఏమంటారు? సి షార్ప్. ఓకే, మీకు అర్థమైంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ పేరు మీరే చెప్పాలి, దీని పేర్లు 2 పేర్లు మీరే చెప్పాలి. ఇప్పుడు దీని నేమ్స్ చెప్పండి, 2 నేమ్స్. డి షార్ప్, ఈ ఫ్లాట్. ఓకేనా, ఎవరు ఈ ఫ్లాట్ అని కొంతమంది అంటారు, కొంచెం పెద్దోళ్ళు అంటారు, మామూలు వాళ్ళు డి షార్ప్ అంటారు. అది ఏదైనా మీరు ఒకటే అనుకోవాలి. ఓకేనా, ఇది వెరీ గుడ్. జీ ఫ్లాట్ అని ఎవరు వాడరు, అందరు చెప్పేది ఎఫ్ షార్పే, కాకపోతే నేమ్ తెలుసుకోండి అంతే. ఓకేనా, ఇది ఇది ఓకేనా, అర్థమైందా? ఇవన్నీ అర్థమైనాయా? అసలు నోట్స్ ఏంటన్నది అర్థమైందా మీకు? అర్థమైందా లేదా? అర్థమైందా? సో ఇప్పుడు ఎన్ని నోట్స్ ఉన్నాయి చెప్పండి, ఒక ఆక్టివ్లో ఎన్ని నోట్స్ ఉన్నాయి చెప్పండి. 7 చూసుకుంటా, తొందర ఏం లేదు. ఇప్పుడు ఇది సి టు సి ఒక ఆక్టివ్ కదా, 5 ఒక్క నిమిషం. నోట్స్ అంటే అన్నీ వస్తాయి, బ్లాక్ వైట్ సంబంధం లేదు, అన్ని నోట్స్. ఓకేనా, సి షార్ప్, డి షార్ప్, ఈ షార్ప్ లేదా? ఇప్పుడు వేరే వాడు వచ్చి సింగర్ వచ్చి నేను ఈ షార్ప్ మైనర్లో పాడుతున్నాను అన్నాడు అనుకో, ముందు సింగింగ్ నేర్చుకోని చెప్పాలి వాళ్ళకి, ఎందుకంటే ఈ షార్ప్ అనేది ఉండదు. ఓకేనా, సరే ఈ షార్ప్ అని చెప్పి మీరు ఏదో స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడు మీకు కీబోర్డ్ రాదా అంటారు. అర్థమైందా? సో ఈ షార్ప్ అనేది ఉండదు, ఈ ఫ్లాట్ అనేది ఈ ఫ్లాట్ ఉంటుందా ఉండదా? ఈ ఫ్లాట్ ఉంటుంది, ఈ షార్ప్ ఉండదు. ఓకేనా, ఎందుకంటే ఈకి ఎఫ్కి మధ్యలో ఏ షార్ప్ లేదు కాబట్టి. ఓకేనా, సో ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అంటే ఇది సి ఆల్రెడీ ఇక్కడ కౌంట్ చేశావు కదా. సో మొత్తం బి ఫ్లాట్ ఉంటుందా? చూసుకో, నువ్వు ఫ్లాట్ ఉంటుందో లేదో నువ్వు చూసుకొని చెప్పాను. ఇప్పుడు ఇది బీసీ, బీకి మధ్యలో ఏదైనా ఉంటే బి షార్ప్ సి ఫ్లాట్ అవుతుంది. ఇప్పుడు ఏం లేదు కదా, ఈకి ఎఫ్కి మధ్యలో ఏం లేదు, బీకి సికి మధ్యలో ఏం లేదు. ఓకేనా, సో ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు బి షార్ప్ అంటే. సో మొత్తము 12 నోట్స్ ఉన్నాయి, అంటే సిని డూప్లికేట్గా తీసేస్తాయి, అంటే ఈ సిని కౌంట్ చేయబోతాయి. ఓకేనా, సో ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే మొత్తం నీ కీబోర్డ్ అనేది 2 రకాలుగా డివైడ్ అయి ఉంటుంది, మేజరు మైనరు. ఓకేనా, ఇప్పుడు ఆ పాట తెలుసా, అది మైనర్ అన్నమాట.
ఓకేనా. ఇంకోటి జయము కీర్తనలు దేశముతో రైతుగా పాడెను. అది మేజర్. అర్థమైందా? అట్లా మేజర్ మైనర్ స్ప్లిట్ అయి ఉంటాయి. ఈ నోట్స్ అన్నీ అర్థమైనాయా ఫస్ట్? అన్నీ అర్థమైనాయి కదా? అర్థమైనాయి కదమ్మా, ఏం డౌట్స్ లేవు కదా? సో ఇప్పుడు కీబోర్డ్ అనేది 2 వేస్గా డివైడ్ అయి ఉంటుంది, మేజర్ మైనర్. ఓకేనా, మేజర్ మైనర్ కదా. సో ఇప్పుడు 12 నోట్స్ ఉన్నాయి మీకు, ఈ అన్నీ కలిపి 12 నోట్స్ ఉన్నాయి. ఈ సీతో తీసేస్తే ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక మేజర్ ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక మైనర్ ఉంటుంది ఈచ్ నోట్కి. అర్థమైందా? అంటే ఇది ఒక నోటు, దీనికి ఏముంటుంది? మేజర్ ఉంటుంది, మైనర్ ఉంటుంది. దీనికి సో ఇప్పుడు మేజర్ ఎన్ని ఉంటాయి, మైనర్ ఎన్ని ఉంటాయి చెప్పండి. ఇప్పుడు మొత్తం 12. అర్థమైందా మీకు? ఇంకా అర్థం కాలేదా? సో ఇప్పుడు సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఒక్కొక్క నోట్కి ఒక మైనర్ స్కేల్ ఉంటుంది, ఒక మేజర్ స్కేల్ ఉంటుంది. అర్థమైందా? అంటే ఆ స్కేల్స్ మనం నేర్చుకుంటాం, అంటే మామూలుగా బేసిక్ చెప్తున్నా ఏమేమి నేర్చుకుంటామని. సో ఒక సికి సి మేజర్ ఉంటుంది, సి మైనర్ ఉంటుంది. అంటే ఒక నోట్కి 2 స్కేల్స్ ఉంటాయి. ఓకేనా. ఒకటి ఇప్పుడు సికి తీసుకుంటే సి మైనర్, సి మేజర్. ఓకేనా. సో అలానే డీకి తీసుకుంటే డి మైనర్, డి మేజర్. సో అలా ఇవన్నీ 12 నోట్స్ ఉన్నాయి. ఒక్కొక్క నోట్కి 2 స్కేల్స్ అన్నప్పుడు 12 నోట్స్కి ఎన్ని స్కేల్స్ ఉంటాయి? 12 × 2 24 ఉంటాయి. ఓకేనా. సో ఈ 24 స్కేల్స్లో ఒక మైనర్, ఒక మేజర్ కదా. సో 12 మేజర్ ఉంటాయి, 12 మైనర్ ఉంటుంది. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? ఇవి ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ నోట్స్ విషయంలో? ఎఫ్ షార్ప్ ఏంటో చూపి వర్డ్స్ అది చెప్పండి. సి మేజర్ ఒకటి, ఫస్ట్ సి అయిపోయింది. సి పైన సి షార్ప్, సరే ఇవన్నీ పోయి లాస్ట్లో బి మేజర్ వరకు ఉంటాయి. ఓకేనా. ఇవన్నీ 12 స్కేల్స్, 12 మేజర్ స్కేల్స్. ఓకేనా. సేమ్ మైనర్ కూడా అంతే. సి మైనర్, సి షార్ప్ మైనర్. సి షార్ప్ అంటే డి ఫ్లాట్ కూడా అనుకోవాలి మీరు, ఇంకా దానికి సపరేట్ స్కేల్ ఉండదు, రెండు ఒకటే కదా. డి మైనర్. సో అవన్నీ కలిపి బి మైనర్ వరకు ఉంటాయి. ఓకేనా. ఇవి మైనర్ స్కేల్స్. ఓకేనా. సో ఇప్పుడు ఎవరైనా ఒక పాట పాడారనుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే మేజర్ కంప్లీట్ చేస్తాం ఫస్ట్, అర్థమైందా? దాని తర్వాత మైనర్కి వస్తాం. సో ఇప్పుడు ఒక పాట మేజర్లో ఉండొచ్చు, మైనర్లో ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఏమైనా చెప్పండి సాంగ్, 5 నిమిషం సాంగ్, మీకు తెలిసిన సాంగ్ చెప్పండి ఒకటి. అది మేజర్. అది మీకు తెలియాలి కదా. ఇప్పుడు పాడేవాళ్ళు వచ్చి దైవాత్మారమ్మ పాడతాను, ఇంకా మీరు మైనర్, సరే వాళ్ళు స్టార్ట్ చేస్తారు, అది మైనర్ మేజర్ మీకు తెలియదు. సో అది తెలుసుకునేది ఎట్లా అని నేను నేర్పిస్తాను. ఓకేనా. ఇంకో పాట చెప్తండి, మైనర్ వచ్చేదాకా చెప్పండి. అది మేజర్. అంటే నాకు తెలుసు కాబట్టి నేను వాయిస్తున్నా. మామూలుగా ఇప్పుడు నాకు తెలియకపోతే నేను కూడా ఎత్తుకోవాలి మైనర్ మేజర్ అని. ఇంకా చెప్పండి, మైనర్ వచ్చేదాకా చెప్పండి. మీరు ఏదో ఒక సాంగ్ చెప్తాను. ఆనందకరం పాడండి. అది మేజర్. ఇప్పుడు చూసారా, నాకు ఆ పాట నేను ఎప్పుడు విన్నా అంటే తెలుసు 7, 8 అని. కాకపోతే ఇప్పుడు సడన్గా వాళ్ళు వేరే స్కేల్లో ఎత్తుకున్నారు, నేను సడన్గా వెళ్ళి ఆ స్కేల్ పట్టుకున్నాను. అంటే ఆ నోట్ అక్క ఏ స్కేల్లో వాడారో నాకు తెలియదు. నాకు ఒకవేళ స్కేల్ చెప్తున్నాను అక్క, సరే అని చెప్పి పట్టుకుంటాను. సో ఇప్పుడు మామూలుగా తెలియకుండా నేను వెళ్ళి పట్టుకున్నాను కదా, అది నేను మీకు నేర్పిస్తాను అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఇంకా పాడండి, మైనర్ వచ్చేదాకా పాడండి. ఇప్పుడు ఇవన్నీ మేజర్వే. మైనర్ అంటే వందనమునతము ప్రభువా
ఆంధ్రప్రదేశ్ కీర్తనలు వందనంబునత్తుమో ప్రభు వందనంబునత్తుమో ప్రభు ప్రభు వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు తండ్రుకో ప్రభు. ఓకే వదిలేదండి, అది మైనర్. ఓకేనా? ఇప్పుడు అది మైనర్ అర్థం కదా, మీరు పాడే సాంగ్కి అది సెట్ చేయాలి కదా, మైనర్ మేజర్ అని. సో అవన్నీ నేర్పిస్తాం. ఇప్పుడు ఇవన్నీ తెలియాలంటే మీకు 24 స్కేల్స్ రావాలి ఫస్ట్. ఇప్పుడు ఇది పాట తెలుసా? అది మైనర్ మేజర్ మిక్స్. అదే బైబిల్ విషయానికి ఉన్న ఫ్లేవర్ అదే. మేజర్ నుంచి స్టార్ట్ అయ్యి మైనర్కి వెళ్ళింది పాట. సో అవన్నీ నేర్పిస్తాం కదా. మనం నేర్చుకోవాల్సిందే ఫస్ట్ స్కేల్స్. అర్థమైందా? సో ఈ నోట్స్ అన్నీ అర్థమైనాయా? ఈ నోట్స్ ఏంటి, మనం ఏం నేర్చుకుంటాం అనేది అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఈరోజు ఇదే, రేపటి నుంచి వచ్చే సండే నుంచి క్లాస్ ఒక్కొక్క స్కేల్ స్టార్ట్ చేస్తాం. ఒక్కొక్క స్కేల్కి ఒక్కొక్క సాంగ్ ఇస్తాను. అంటే మీకు అసలు ఆ సాంగ్లో ఏం వాయించాలో కూడా చెప్తాను. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీకు ఏమైనా ఉన్నాయా డౌట్స్? అర్థమైందా? మీకు అర్థమైందా? మీకు ఏమైనా ఎట్లా? మీది మేజర్, మైనర్ ఎలా ఉంది కదా. మేజర్ అన్నప్పుడు ఇంత ఉందమ్మా. అది మైనర్, నీకు అర్థం అవ్వాలి. ఇది మేజర్. అంటే దీర్ఘం వస్తుంది. అట్లా చెప్పలేము. దీర్ఘం అంటే మీకు కాంబినేషన్ అర్థమవుతుందా? కాంబినేషన్ అంటే రెండు సేమ్ ఉందా లేదా అనేది మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇది ఉందా? ఓకేనా? ఇదిగో ఇది మేజర్. ఏం పాట? అది అదే అర్థమైందా? అది మైనర్. అవి ఇప్పుడు నేను వాయించే కార్డ్స్ ఉన్నాయా? అది అవన్నీ నేర్పిస్తాను నేను. అంటే ఆ మైనర్కి మేజర్కి మీకు తేడా మీకు అర్థమవుతుంది. ఇక్కడ చెప్పినా మీకు ఏమో అర్థం కాదు. సో అట్లా ఒక్కొక్క స్కేల్ స్టార్ట్ చేస్తే ఒక్కొక్క స్కేల్కి ఒక్కొక్క బైబిల్ సాంగ్ ఇస్తాను. మీకు వచ్చిన సాంగ్ ఇస్తా. ఆ సాంగ్ ఆ స్కేల్కి ఆ సాంగ్కి ఆ స్కేల్కి అసలు ఏంటి అనేది ఆ సాంగ్లో మీకు అర్థమవుతుంది. ఆ స్కేల్ అర్థమవుతుంది. ఆ స్కేల్లో మీరు ఏమేమి కార్డ్స్ వాడుతున్నారో కూడా చెప్తారు. దీనికి మళ్ళీ ఫ్యామిలీ కార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను వాడుతున్నాను కదా కార్డ్స్, అవన్నీ చెప్తా మీకు. ఇప్పుడు చెప్పినా మీకు ఏం అర్థం కాదు. ఒక్కొక్క స్కేల్ స్టార్ట్ చేస్తా. ఆ స్కేల్ ఏంటో చెప్తా. ఆ స్కేల్లో ఒక పాట ఇస్తా. ఆ పాట ఆ స్కేల్లో ఎట్లా వాయిస్తానో చెప్తా. అవన్నీ డీటెయిల్గా చెప్తా. సో ఫస్ట్ మీకు ఈ బేసిక్స్ అనేవి అర్థం కావాలి. ఫస్ట్ ఏవేవి నోట్స్ అనేది అర్థం కాదు. ఇప్పుడు నేను రేపు సి అంటే మీరు ఇది అన్నారనుకోని ముందు క్లాస్ అంతా పోయినట్టు. అర్థమవుతుందా? ఏమైనా టీచింగ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలి నేను అంటే కొంచెం స్లోగా చెప్పండి అని ఎట్లా మీ సైడ్ నుంచి ఏమైనా ఉంటే చెప్పండి. ఫింగర్ అవన్నీ కాదు. ఇప్పుడు ఈ చెప్పిన క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేనేమైనా టీచింగ్ నేను చెప్పే విధానం చేంజ్ చేసుకోవాలా? అవన్నీ చెప్తే దాన్ని బట్టి నెక్స్ట్ క్లాస్లో చేంజ్ చేసుకుంటాను. లేదు మేమే చేంజ్ అవ్వాలంటే మీరే చేంజ్ అవ్వండి. అది
మీ సైడ్ నుంచి కావాలి, ఇంకా నా సైడ్ నుంచి ఈ రోజు అయిపోయింది. మరి నెక్స్ట్ వీక్ అంతా ఏ ఒకటి వాళ్ళు ప్రెస్ చేయాలి కదా, అది కూడా ఒకటి చూపించండి. సిఏ అంటే సి షార్ప్ ఓకే అంటే అవన్నీ అంతే. సిఎన్ నొక్కమంటే రేపు వచ్చే వారం నొక్కాలి, అంతేగాని ఏ కీబోర్డ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. లేని వాళ్ళు ఇంకా తప్పదు. లేని వాళ్ళు కొనుక్కుంటానంటే ఇప్పుడే కొనుక్కోవడం మంచిది. లేనోళ్ళు వాట్సాప్ ఇమేజ్ పెడతాం, అందులో పియానో యాప్ వేసుకోండి. నేను ఫోన్లో అప్పుడు ఎందుకంటే పియానో యాప్ కొన్ని వేసి ఉంటాయి అంటే ఒక ఆక్టివ్ ఉంటుంది అంటే ఇక్కడ పాస్